తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా విషయంలో సేఫెస్ట్ జోనా? ఏపీలో అత్యధికంగా టెస్టులు చేయడం, జోన్ల వారీగా కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవడంతో తెలంగాణలో ఉన్న సెటిలర్స్ ఇప్పుడు ఏపీ వైపు పరుగులు పెడుతున్నారా? ముఖ్యంగా హైదరాబాద్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మౌనంగా ఉండడం కూడా హైదరాబాద్ కంటే ఏపీ బెస్ట్ అనే భావనకు కారణం అవుతోందా అన్న ప్రశ్నలు తెలంగాణ ఏపీ సరిహద్దు వద్ద తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళడానికి విపరీతంగా ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో వ్యక్తమవుతున్నాయి. దాదాపు ప్రతిరోజు వేల సంఖ్యలో ఏపీకి ప్రజలు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేయడంతో హైదరాబాద్లోని సెటిలర్స్ ఏపీ బాట పట్టిన విషయం తెలిసిందే. గత 3 రోజులుగా ఏపీ బార్డర్ చెక్ పోస్టుల వద్ద నెలకొన్న రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు వేల సంఖ్యలో వాహనాలు చెక్ పోస్టుల దగ్గర దర్శనమిస్తున్నాయి. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద మొన్నటి వరకు 500 నుండి 700 మంది వస్తున్నారని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. అయితే ఆ సంఖ్య ప్రస్తుతానికి 1000కి చేరుకున్నట్లుగా అంచనా. పాసులు తప్పనిసరి అన్నా సరే పాసులు లేకుండా బార్డర్లో ట్రాఫిక్. తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్డౌన్ విషయంలో వ్యవహరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో లాక్డౌన్ విధిస్తారా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. ఇక దీంతో తండోపతండాలుగా ఏపీ వెళ్లేందుకు క్యూ కట్టారు వాహనదారులు. స్పందన యాప్ ద్వారా అప్లై చేసుకుని ఈ పాస్ ఉన్న వారికే ఏపీలో థర్మల్ స్క్రీనింగ్ వివరాల నమోదు చేసుకున్న తర్వాత అనుమతినిస్తామని అధికారులు చెప్తున్నా అవేవి పట్టనట్టుగా ఎలాంటి అనుమతులు లేకుండా చెక్ పోస్టుల వద్ద క్యూ కట్టడం వాహనదారులకు పరిపాటిగా మారింది. దీంతో తెలంగాణ ఏపీ బోర్డర్స్ వద్ద మళ్లీ విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. అనుమతులు లేకుండా ఏపీలోకి ఎంటర్ అవడానికి వెళ్లిన వందల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా విషయంలో నెలకొన్న సందిగ్ధతకు చెక్ పెడుతూ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్ప ఏపీ చెక్ పోస్ట్ వద్ద పరిస్థితి మారే అవకాశం లేదు. ఒకవేళ లాక్డౌన్ విధించినా హైదరాబాద్లోని సెటిలర్స్ ప్రయాణాలకు చెక్ పడుతుంది. లాక్డౌన్ విధించడం లేదు అని ప్రకటించినా హైదరాబాద్లో ఉన్నవారు ఊపిరి పీల్చుకునే వెసులుబాటు ఉంటుంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఎలాంటి స్టెప్ వేయలేని పరిస్థితిలో ఏపీకి వాహనాలు బారులు తీరుతున్నాయి. ప్రజలు హైదరాబాద్ కంటే ఏపీ సేఫెస్ట్ జోన్గా ఫీల్ అవుతున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గరికపాడు చెక్పోస్ట్, తిరువూరు చెక్పోస్ట్, వాడపల్లి చెక్పోస్ట్ వద్ద ఏపీలో ఎంట్రీ కోసం భారీగా వాహనాలు క్యూ కడుతున్న తీరు కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండడం కంటే ఏపీలో ఉండడమే బెస్ట్ అన్న విధంగా భావిస్తున్నట్టు అర్థమవుతుంది. అధికారులను పరేషాన్ చేస్తూ వారు ఇబ్బంది పడుతున్న వాహనదారులు. కొందరు స్పందన యాప్ ద్వారా ఈ పాస్లకు అప్లై చేసుకుని ఏపీకి వెళ్తుంటే మరికొందరు పాస్లు కూడా లేకుండా బోర్డర్లో అధికారులను పరేషాన్ చేస్తున్నారు. వారు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ పరిస్థితి మారాలంటే సీఎం కేసీఆర్ నోరు విప్పాలి. హైదరాబాద్లో కరోనా కంట్రోల్ కోసం ఆయన ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత జాతీయ రహదారి మీద రద్దీని తగ్గించిన వారు అవుతారనే భావన అందరిలోనూ వ్యక్తం అవుతుంది.